అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోరెత్తితే అబద్ధం తప్ప మరొక మాట రావడం లేదని నగర మేయర్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ తానేదో చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు చేశారు. అయినా గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదు, చిన్న కాల్వ కూడా తీయలేదంటూ ప్రతిసారి చెప్పిన అబద్ధమే పదే పదే చెబుతూ ప్రజల దృష్టిలో లోకు అవుతున్నారన్నారు. ఆయన మాటలు చూసిన జనం నవ్వుకుంటున్నారన్నారు. అనంతపురం నగరంలో గతంలో ఏం అభివృద్ధి జరిగిందన్నది ప్రజలంతా చూశారన్నారు. తాము పెట్టిన ప్రతిపాదనలే ఆయన నిత్యం చంద్రబాబు దగ్గరికి వెళ్లి మాట్లాడామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అంతేకాకుండా నగరంలో గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా భూదందాలు, అరాచకాలు, బెదిరింపులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నారని మేయర్ విమర్శలు చేశారు. అదేవిధంగా అనంతపురం నగరానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యే గారు 15 నెలల ముందు అనంతపురం నగరానికి వచ్చారు. 15 నెలల ముందు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఎన్ని రోడ్లు వేసాము మేము, ఎన్ని డ్రైన్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు వేసాము, ఎన్ని బీటీ రోడ్లు వేసాము, అనేక సార్లు మేము కూడా ప్రెస్ మీట్లు చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు. ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రెస్లో మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో ఏ 1 కిలోమీటర్ రోడ్ వేయలేదంటాడు, ఏ ఒక రోడ్ వేయలేదంటారు, ఏ ఒక బీటీ రోడ్ వేయలేదు, ఏ ఒక సీసీ రోడ్ వేయలేదు, ఏ ఒక డ్రైన్ వేయలేదు. కేవలం వీళ్ళు వచ్చినప్పటి నుంచే అభివృద్ధి అంతా జరుగుతుందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతుంటారు. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా నేను, స్థానిక ఎమ్మెల్యే గారు గత 15 మంత్స్ ముందు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, మేము ఎన్ని రోడ్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు, ఎన్ని డ్రైన్స్, ఎన్ని బీటీ రోడ్లు వేసినామో కూడా మీకు వివరంగా ఒక బుక్ కూడా ఇస్తాను నేను. దాంట్లో మీరు చూసుకోవచ్చు. పదే పదే మీరు అబద్ధాలు మాట్లాడడం ఇది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను నోరెత్తితే అబద్ధాలే. ఆయన గతంలో ఏం చేయలేదు, ఏ ఒక రోడ్ వేయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక జాబ్ ఇవ్వలేదు, ఏ సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా చేయలేదు. నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరేదేమీ మాట్లాడాను. అబద్ధాలే. నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా మొన్న చెప్పాడు ఆయన, 1 కిలోమీటర్ రోడ్ వేయలేదు, గతంలో అంతా విధ్వంసానికి మేము అంతా పాల్పడ్డామంట. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఎన్టీఆర్ మార్గ్ రోడ్ ఇప్పుడు మీరే వేసినట్లున్నారు, అది కూడా. అదేవిధంగా చూసుకుంటే కనకదాస్ విగ్రహం నుంచి తడకలేరు వరకు అది కూడా ఈయన వచ్చి వేయించినట్లుంది. థామస్ మాంట్రో స్టాచ్యూ నుంచి జేఎన్టీ వరకు అది కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోడ్ వేయించినట్లుంది. అదేవిధంగా జేఎన్టీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఆ రోడ్ కూడా ఈయన వేయించినట్లుంది. అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 300 కోట్ల రూపాయలతో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 18 నెలల్లో అనంత వెంకటరామరెడ్డి గారు అక్కడ నిలబడి తొందరగా పని చేయాలా, పని ఎటు పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కాకూడదని చెప్పేసి దగ్గరుండి ప్రతిరోజు దాన్ని పర్యవేక్షించుకుంటూ 18 నెలల్లో కంప్లీట్ చేసిన ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డి గారికి కూడా తెలియజేస్తుంది. అది కూడా ఈయనే, ఆ రోడ్ కూడా ఈయన వచ్చి హయాంలో 1 సంవత్సరంలో ఆ రోడ్ కూడా ఈయన వేసినట్లు చెప్పేటట్లుంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో డివిజన్ వైజ్ ఈ బుక్లో అంతా ఉంది. ఆయన 15 నెలల ముందు వచ్చినాడు కదా, తెలియదు ఆయన, నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే అబద్ధాలు మాట్లాడుతుంటాడు ఆయన. ఈ బుక్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రాం పోయినప్పుడు చూసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మీరు ఒక ప్రజాప్రతినిధి, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తుంటారు. నవ్వుకుంటున్నారు బయట. మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే కన్నా ప్రజలందరూ కూడా బయట నవ్వుకుంటున్నారు. రుద్రంపేట బైపాస్ నుంచి పీవీ కాలేజ్ వరకు దాదాపు మా హయాంలో టెండర్స్ ఇచ్చాం. మా ప్రభుత్వంలో దాదాపుగా 80-90% పనులు కూడా పూర్తి చేశాం. అది పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన 10%-15% పనులు పూర్తి చేసి మేము కంప్లీట్ చేసామంట. మాట్లాడేకి అర్థం ఉండాలి కొంచెమన్నా. ఎప్పుడు టెండర్స్ పిలిచారు, ఎప్పుడు ఈ కార్యక్రమం అంతా చేశాము, ఈ రోడ్స్ అంతా ఎప్పుడు వేసినాము, ఏదో మీరు 10-15% చేసి మేము చేసినామంటే చెప్పుకుంటే గొప్పలు ఇవి కాదు.
నారాయణపురం బ్రిడ్జ్ చూసుకున్నా కూడా మనము టెండర్స్ అప్పుడే పిలిచాము. బ్రిడ్జ్ నిర్మాణానికి మనం టెండర్స్ అన్నీ పిలిచి శిలాఫలకంగా నేసింటే మొత్తం మంత్రి గారు, ఎమ్మెల్యేలు గారు అంతా కలిసి మళ్ళీ ఇంకో శిలాఫలకం నేసి దాన్ని అభివృద్ధి మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడము ఈ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో కూడా ఒకసారి గమనించాలా. మీరు ఈ సంవత్సరంలో ఒక్క జీవోని తీసుకొచ్చినారా చెప్పండి. ఒక అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఒక్క జీవో చూపించండి. ఏమైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక జీవో ఏమైనా తీసుకొచ్చినారా చెప్పండి. మీరు కేవలం అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎవరు నమ్మరు. అనంతపురం నగరంలోనే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. డంప్ యార్డ్ షిఫ్ట్ చేస్తామన్నారు. షిఫ్ట్ ఎప్పుడు చేస్తారో కానీ ఫస్ట్ అది క్లియర్ చేయించండి. దాదాపు టెండర్లు పిలిచి కూడా 8 months అయింది. ప్రొటెక్షన్ వాళ్ళని చెప్పేసి ఇరిగేషన్ మంత్రిని కలిసానంటారు, లోకేష్ గారిని కలిసానంటారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నేను రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పి సంవత్సరం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. దానికి ఏ ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి అయిపోయిందని చెప్తారు. మేము తయారు చేసిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మీరు తీసుకెళ్ళి ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు. ఎక్కడ కూడా కదలిక లేదనే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఏ ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చారా? గతంలో కూడా ఆర్ట్స్ కాలేజీలో చేశాం, ఐటీఐలో కూడా జాబ్ మేళా చేశాం, పాలిటెక్నిక్లో కూడా జాబ్ మేళాలు చేశాము, అనేక జాబ్ మేళా కార్యక్రమాలు చేశాం. ఈయన చూస్తే కేవలం మా ప్రభుత్వం వచ్చినాకే జాబ్ మేళాలు ఏర్పాటు చేశాము అని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఫస్ట్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారని చెప్తున్నాను. మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. ఫస్ట్ నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరే మాట్లాడరు. మీరు వాస్తవాలు మాట్లాడండి. మీరు అనంతపురం నగరం గత 5 ఏళ్ళలో ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. మీరేం మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 1 yearలో ఏ విధంగా విధ్వంసానికి గురైందో కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. అనేక అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు ఈరోజు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు, ఏ విధంగా అన్నీ మీరు ఎవరిని ఏమేమి ప్రోత్సహిస్తున్నారు కూడా అన్నీ తెలుసు మాకు అందరికీ కూడా. నాకు మరీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏం మాట్లాడినా బయట ఎట్లుందంటే ఇప్పుడు ఆయన అబద్ధాలు తప్ప ఏం మాట్లాడడం ఎమ్మెల్యే అట్లయిపోయింది. అదే 10 days ముందు చూడండి 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటారు. మీరే డిఫరెన్స్ చూడొచ్చాడా? 30 కోట్లు ఒకసారి అంటాడు, 50 కోట్లు అంటాడు. నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరే మాట్లాడాను. కిలోమీటర్ రోడ్ వేయలేదు, విధ్వంసానికి పాల్పడ్డారు, తప్పుడు మాటలు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకుండే ఎవరు లేరు. ఒకటి చెప్తున్నాము, మీరు మంచి చేస్తే మేము సహకరిస్తాం. అబద్ధాలు మాట్లాడితే మాత్రం ప్రతిసారి మేము రెడీగా ఉంటాం. మీరేం మాట్లాడడం మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి.